బుటెల్లో స్పిన్ న్యూస్ చూద్దాం. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో దుబ్బరాజున జాతర సందర్భంగా రథయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అటవీ డివిజన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఫర్నిచర్ దగ్ధమైంది. ఏసీ స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో రౌడీ షెటర్ అషాక్ రాఖిల్, షానూరు, ఘాజీ ఇళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓ దాడి కేసులో తనిఖీలు చేసినట్లు రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. హైదరాబాద్ పాత బస్తీలోని సింగరేణి కాలనీలో పోలీసులు కర్టెన్ సెర్చ్ నిర్వహించారు. 29 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు చేసి 8 సిలిండర్లను సీజ్ చేశారు. కామారెడ్డిలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇంట్లోకి చొరబడి ఏకంగా బీరువాని ఎత్తుకెళ్లారు. సీసీటీవీలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండున్నర ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని వేములవాడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనరసింహారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అగ్నిగుండంలో ధూపం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు చేపట్టిన అగ్నిగుండ మహోత్సవం నిర్వహించారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో రథోత్సవానికి భక్తులు భారీగా వచ్చారు. ఉత్సవమూర్తులకు వేద పండితులు మంగళ వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.